హాయ్ అండి. ఒక ఊరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు ధనము కలిగిన వారు, ఒకరు నిరుపేద. నిరుపేద ధనవంతుడి దగ్గర ఒక చిన్న స్థలము కొనుగోలు చేశాడు. అమ్మిన అతను వెళ్ళిపోయాక ఒక వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి, "ఏమయ్యా పుల్లయ్య, ఎలా ఉన్నావు?" అని అడిగాడు. అందుకు రైతు, "అయ్యా బాగున్నానండి" అని సమాధానమిచ్చాడు. అప్పుడు యజమాని, "నీకు స్థలము అమ్మాను, కానీ నూతిలో నీళ్లుని అమ్మలేదు" అని అన్నాడు ధనవంతుడు. అందుకు రైతు, "అయ్య బాబోయ్, నేను అదే చెప్పాలని అనుకుంటున్నానండి. నూతిలోని నీళ్లు ఉన్నబట్టి నేను నూతిలో ఏమీ దాచుకోవడానికి లేదు. అందుకని మీ నీళ్లు మీరు తోడుకొని పట్టుకుని వెళ్ళిపోండి, లేదా ఏమైనా చెయ్యండి. అంతేగాని ఆ నూతిలో నీళ్లు ఉంచితే కుదరదు. ఆ నూతిలో నేనేమన్నా దాచుకుంటుంటే తడిచిపోతున్నాయని" చెప్పేసి ఆ రైతు యజమానితో చెప్పగా, యజమాని సిగ్గుపడి తలదిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఇదంతా చెప్పాను అంటే, తలదన్నే వాళ్ళు ఉంటే వారి తల తన్నేవాడు ఎప్పుడూ ఉంటాడు. తక్కువ వాడే, డబ్బు లేనివాడే అని చెప్పేసి నిరుపేదగా చూడకండి. ఎందుకంటే ధనం ఉన్నా లేకపోయినా